ఉన్నటువంటి మాలో ఏ చైతన్య శక్తి అయితే దాగి ఉన్నదో వేదిక ముందర ఉన్నటువంటి వారి హృదయాల లోపల కూడా అదే చైతన్య శక్తికి నేను అనేక నమస్సులు అందిస్తూ బ్రాహ్మణ సంక్షేమ వేదిక శ్రీ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంస్థ ఇందాక వారు ఒక వీడియోని ప్లే చేసి ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి 5వ సంవత్సరం అంటే ఒడుగు పెళ్లి కొడుక్కి వెడుతున్నాడు, అక్షరాభ్యాసం పెళ్లి కొడుకుగా వెడుతున్నాడు ఈ బ్రాహ్మణ సంక్షేమ వేదిక అనేటువంటిది. ఇప్పటికి 4 సంవత్సరాల నుండి 5వ సంవత్సరానికి వెళ్ళే సందర్భంలో వారు చేసినటువంటి అనేక ప్రదేశాల్లో అనేకమైనటువంటి బ్రాహ్మణ సంక్షేమ కార్యక్రమాలన్నంతటినీ కూడా మనందరికీ చూపించారు. చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ బ్రాహ్మణులో ఉండేటువంటి డాక్టర్స్ అందరినీ, బ్రాహ్మణులో ఉండేటువంటి న్యాయమూర్తులు, న్యాయ కోవిదులు ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీదకు తీసుకొచ్చి ఎప్పుడైనా మన బ్రాహ్మణులకు అన్యాయం జరిగితే కనుక మీరందరూ కూడా అన్యాయాన్ని తరిమి కొట్టే విధంగా మన యొక్క రాజ్యాంగానికి సంబంధించిన లా ద్వారా మీరందరూ కూడా చైతన్యవంతులు కావాలి అని చెప్పి ఒక్క శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఒక్కటే చేస్తోంది అని నేను సగర్వంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా చిన్నతనం నుంచి నేను చాలా బ్రాహ్మణ సంఘాలకి వెళ్ళటము, ఆ కార్యక్రమాలు చూడటం జరిగింది. కానీ ఈ ప్రోగ్రాం ఎక్కడా జరగలేదు. దానికి మొట్టమొదటిగా నేను వారికి అనేక అమ్మవారి ఆశీస్సులు అందిస్తున్నాను. ఎందుకంటే చాలా మంది మన బ్రాహ్మణుల గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. బ్రాహ్మణులు అలా అంట, బ్రాహ్మణులు ఇలా అంటాను. ఇది ఎప్పటి నుంచో నడుస్తోంది. దీనికి ఎంత చెప్పినా కూడా అది ఆ పాత చింతకాయ పచ్చడి మాదిరిగానే ఉంది తప్ప కొత్త చింతకాయ పచ్చడి ఎప్పుడు అవుతుందో నాకు తెలియలేదు. ఇది కొత్తగా అవ్వాలి అంటే కొత్త తరం వాళ్ళు సంఘాల దగ్గరికి అసలు రావటం లేదు. ఇందాక బాస్ సంస్థకు అధినేత అయినటువంటి శ్రీనివాస్ గారు చెబుతూ కొత్త తరం వాళ్ళు రావటం లేదు అని బాధపడ్డారు. ఈ సంక్షేమ వేదికలు కానీ, బ్రాహ్మణ సంఘాలు కానీ, ఈ యొక్క బాస్ సంస్థ నడిపేటువంటి మీరు వెనకాతలు ఉండేటువంటి మిగతా సంస్థలు కానీ అసలు మీరు ఏమైనా ఒక రకమైన ప్రణాళిక ఏమైనా ఏర్పాటు చేశారా? ఎందుకు రావటం లేదు యువత? బ్రాహ్మణ పిల్లలు ఎందుకు రావటం లేదు అనేటువంటి విషయాన్ని ఇంతవరకు ఏ సంఘం వారు కూడా ఎక్కడ వారికిగా వారు ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి చేసినట్టుగా నాకు ఎక్కడా కనిపించలేదు. నేను 10వ తరగతిలో విజయవాడలో ఉన్నప్పుడు బ్రాహ్మణ సంఘానికి కమిటీ సభ్యులుగా ఉన్నాను. తర్వాత కూకడపల్లి నగర బ్రాహ్మణ సమాఖ్యకి కమిటీ సభ్యుడిగా నా 20వ ఏట ఉన్నాను. తర్వాత మియాపూర్ నగర బ్రాహ్మణ సమాఖ్యకి చీఫ్ అడ్వైజర్గా పనిచేశాను. ఇవన్నీ ఒక ఎత్తు. బ్రాహ్మణ సంఘాల్లో మామూలుగా ఏవో గౌరవంగా అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఇవన్నీ వింటాం. కానీ నేను ప్రతిసారి కూడా ప్రతి చోట కూడా చెప్తున్నాను, అసలు మన బ్రాహ్మణులు, మన బ్రాహ్మణత్వం గురించి మీ పిల్లలకి అసలు మీరు ఏమన్నా నూరి పోస్తున్నారా? అది ఆలోచన చేస్తే పైన ఉండేటువంటి వాటి ఆల్రెడీ మారిపోతూనే ఉంటాయి. సాటిగా మీ కులంలో పుట్టినటువంటి మీ పౌరుడికి మీరు అసలు ఏమన్నా నేర్పుతున్నారా మీ కులానికి సంబంధించింది అనే విషయాన్ని చూస్తే మిగతా కులాల్లో వాళ్ళు తప్పకుండా నేర్పిస్తున్నారు, మిగతా మతాల వాళ్ళు తప్పకుండా నేర్పిస్తున్నారు. నేను ఒక 500 మందిని హిందువులుగా ఉండేటువంటి వాళ్ళు మత మార్పిడి జరిగితే ఒక 500 మందిని మళ్ళీ హిందువులుగా మార్చడానికి నాకు ఒక వారం రోజులు టైం పట్టింది. క్రిస్టియన్ మతం నుంచి మళ్ళీ వాళ్ళు హిందువుల మతంగా తీసుకొచ్చాను నేను. వారం రోజులు టైం పట్టింది. ఈ వారం రోజుల్లో నేను ఒక ప్రణాళిక వేసుకున్నాను. నా ధ్యేయం ఏమిటి, నా యొక్క ప్లాన్ ఏమిటి, ఈ ప్లాన్లో వచ్చే అవరోధాలు ఏమిటి అనేటువంటి ముందర మనం తెలుసుకోకుండా ఒక ప్రణాళిక వేసుకుని ఆ ప్రణాళికలో మనం మెట్టెక్కాలి అనుకుంటే చాలా సమస్యలు వస్తాయి. ఇవాళ రోజు చెప్తున్నాను, భారత రాజ్యాంగంలో కొన్ని పాయింట్లు బ్రాహ్మడికి సపోర్ట్గా లేకపోవటం మూలకంగా
ఇతర మతాల వాళ్ళని బ్రాహ్మణులు మార్చలేకపోతున్నారు, కానీ ఒక్క నిమిషం బ్రాహ్మణుడికి సమయం ఇస్తే ప్రపంచం అంతా హైందవం చేసి చూపించేటువంటి జాతి బ్రాహ్మణ జాతి. ప్రపంచాన్ని హిందువులుగా మార్చగలడు ఈ బ్రాహ్మణుడు. అది మనం మర్చిపోయాము, మన పిల్లలకి చెప్పట్లేదు. అది మనం తెలుసుకోవాలి. పూర్వం ప్రతి ఒక్కరిలోనూ ప్రతి కులంలోనూ గొప్ప శక్తి ఎవరి దగ్గర ఉన్నది, ఆ కులంలో ఉండేటువంటి వాళ్ళల్లో గొప్పవాడు ఎవడు కనిపిస్తున్నాడు, ఇలాంటి వాళ్ళని వెతికి పట్టుకున్న వాడు ఎవడైనా ఈ భూ ప్రపంచం మీద ఉన్నాడు అంటే వాడే బ్రాహ్మణుడు. అది తెలుసుకోవాలి. అది మన పిల్లలకి మనం చెప్పడం లేదు. ఇతర కులాల్లో గొప్పగా అయినటువంటి వాళ్ళందరినీ మొట్టమొదటిగా వాడిని ఆ పైకి తీసుకొచ్చిన వాడు ఎవడన్నా ఉన్నాడంటే వాడు బ్రాహ్మణుడయ్యే ఉంటాడు అక్కడ. అది మనం తెలుసుకోవాలి. ఇది ఇప్పటి నుంచి జరగట్లేదండి, అనాదిగా జరుగుతోంది. రామాయణ భారత భాగవతాల నుంచి కూడా జరుగుతోంది. చాలామంది మనము మన పిల్లలకి మన జాతి యొక్క గొప్ప లక్షణాలు మనం చెప్పకపోవటం మూలకంగా వాళ్ళల్లో ఒక రకమైనటువంటి వరవడి చొచ్చుకొచ్చింది. మీరు ఇంగ్లీషు కాన్వెంట్లకు పంపించారు, లేకపోతే మరి ఇతరత్ర బతుకు తెరువు విద్యలు అని చెప్పి పంపించారు. అక్కడ బ్రాహ్మణ వ్యతిరేకమైనటువంటి పాఠాల బోధన మూలకంగా మన ఇంట్లోనే మనల్ని వ్యతిరేకించేటువంటి సంతానం ఉత్పత్తి అయ్యింది. ఇది మొట్టమొదటిగా మనం గమనించాలి అందరం కూడా. సంక్షేమ వేదికలు ఎన్నో ఏమిటండి ప్రయోజనం? ఇందాక వారు చెప్పారు, బాస్కు సంబంధించిన ఇంకో సభ్యులు ఎవరు మాట్లాడుతూ రాత్రికి రాత్రి పేపర్ మీద బోర్డు అనే బ్రాహ్మణ సంఘాలు ఇట్లాంటివి మాత్రం బ్రహ్మాండమైన తెలివితేటలు ఉన్నాయి, కానీ బ్రాహ్మణ జాతిని ముందరికి నడిపించి గల్లీ నుంచి ఢిల్లీ దాకా నడిపించగలిగినటువంటి ఒక స్వామీజీ ఒకనొక సందర్భంలో ఉన్నారు. వారే కరపత్ర స్వామి బ్రాహ్మణుడు. ఆ కరపత్ర స్వామి ఈ దేశానికి ఒక ఆడది ప్రధానమంత్రిగా అయ్యి అవ్వటానికి బ్రాహ్మణుల దగ్గరకు వచ్చి నేను ప్రధానమంత్రిగా అయినట్టుగా మీరు నాకు ఆశీర్వచనం ఇస్తే మీరు ఏది కావాలంటే అది నేను చేస్తాను అని చెప్పి ప్రమాణం చేసినటువంటి మనిషి. తర్వాత చెయ్యకపోతే మొత్తం సంతుల్ని భక్తుల్ని అందరినీ నడిపించండి. ఒకే ఒక బ్రాహ్మణుడు ఢిల్లీ నడిపొడ్డు దాకా కూడా నడిపినటువంటి వ్యక్తి కరపత్ర స్వామి. అలాంటి కరపత్ర స్వామి అదే ప్రధానమంత్రి కర్రలతో కొట్టించిన పారిపోకుండా పిరికి పంద చేయలేదు బ్రాహ్మణుడి దగ్గర. ఎప్పుడు మొదటి నుంచి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, బ్రాహ్మణుడు పిరికి వాడు కాదు. దెయ్యం వచ్చిన ఎదురుగుండా నిలబడి నీకు పట్టిన దెయ్యాన్ని వదిలించేటువంటి గాయత్రి శక్తి ఉన్నటువంటి వాడు బ్రాహ్మణుడు. అది మన పిల్లలకి నేర్పాలి. అది మనం నేర్పుతున్నామా? నేర్పనప్పుడు సభలు సమావేశాలు ఇవన్నీ ఒక చిత్తు కాగితాలు మాదిరిగానే అయిపోతుంది. సంఘాలు ఎంత ఉద్ధరిస్తాయండి? వారికి వారి కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఎన్ని సంఘాలు వచ్చినా అదే కరపత్ర స్వామీజీ ఒక సంఘటితమై తన జపశక్తి ద్వారా ఆ ప్రధానమంత్రి ఇంటి ముందరే ఏ రోజునైతే నువ్వు మమ్మల్ని కొట్టించావో అదే రోజు మళ్ళీ నువ్వు చంపబడతావని చెప్పి శాపం పెట్టి బాంఛత్ అని బ్రాహ్మణుడిగా మగాడిగా తిరిగి వచ్చాడు ఆయన కరపత్ర స్వామి. చివరికి ఆయన శాపం ఫలించింది, గోకులాష్టమి రోజున చంపబడింది. అది మంత్రశక్తి. అలాంటి మంత్రం ఉన్న బ్రాహ్మణుడి యొక్క జాతి ఇంకొకరి దగ్గరికి పోయి దేహి అనేటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఎవరి ప్రణాళికలో మనం పడ్డాము, మనం ఆలోచన చేసుకుని ఆ ప్రణాళికలో అప్పటికి మనం వెళ్లకుండా మన పిల్లల్ని చైతన్యవంతులు చేసుకోకపోతే ఎంతకాలం ఈ మీటింగులు పెట్టినా ఉపయోగం సున్నా. ఇది మీరు తెలుసుకోవాలి. మీ పిల్లల్ని నేర్పండి. బ్రాహ్మణ జాతి అంటే ఒకడు తప్పు మాట్లాడినందుకు 22 సార్లు వధ చేశాడు పరశురాముడు కాబట్టి. అలాంటి ధైర్యమైన జాతి ఈ రోజున ఒక పిరికి పందల్లాగా వాడేదో కొడుతుంటే అక్కడి నుంచి పారిపోయేవాళ్ళగా నాకెందుకు అనేటువంటి విధి విధానంలోకి మనం వెళ్ళేసరికి ఇందాక వారు చెప్పారు సరే, వెనకాతల మా నడ్డులు విరుస్తున్నారు, ముడ్డి మీద తంతున్నారంటే తన్నే వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు చావటమా
వాడిని తన్నటమా, మనం మన జాతిని బతికించుకోవడం, ఇవే మూడు ఉన్నాయి మన ముందర. వీటి మూడు గురించి కనుక మీరు పాకులాడకపోతే మళ్ళీ మనలో చాలా గొప్ప తెలివితేటలు కలిగిన వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు నేను చెప్తే చాలా మనందరికీ కూడా ఇబ్బంది అనిపించవచ్చు, కానీ నేను చిన్నప్పుడు